హాయ్ అండి. చామాకు, క్యారెట్, బెండకాయ ఫ్రై చేసుకుందాము. పచ్చి కొబ్బరి వేసి చాలా బాగుంటుంది. మన పెరట్లోనివి ఇవన్నీ కూడా. ఈ చామాకులు ఏంటంటే నేను ఎక్కువ రోజులు ఉంటే దుంప అనేది కుళ్ళిపోతుందని ఆకులన్నీ కట్ చేసి ఒక 2 ప్లేసులంట చామ దుంపలు పెట్టాను. అవన్నీ కూడా తీసాను. 1 కిలో వరకు చామ దుంపలు అయితే వచ్చాయండి. అవి తీసిన వెంటనే వండకూడదు కాబట్టి ఒక వారం రోజుల వరకు గాలికి ఆరబెట్టుకోవాలి. తర్వాత వండుకుందామని నేను ఇంకా ఆరబెట్టాను. నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఇక ఇవన్నీ కట్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కాసేపు వేగిన తర్వాత ఈ చామాకు అంతా కూడా వేసేసుకోవాలి. ఇంకా చాలా ఆకుంది, పప్పులో వేద్దామని కాస్త సైడ్కి పెట్టాను. ఇలా ఫ్రై చేసుకొని నేను కొద్దిగా జొన్నలు అయితే మిక్సీ జార్లో వేసి కుక్కర్లోని పెట్టేశాను. రవ్వలాగా చేసి మనం సంగట్లాగా పెట్టుకుంటే బాగుంటుంది. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, కొద్దిగా అల్లము, ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఇట్లా తురుముకున్నట్టు మనం చేసుకుంటే బాగుంటుంది తినడానికి. చూసారు కదా, చక్కగా ఏగిపోయాయి. ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరి అంతా వేసి ఒక 5 నిమిషాలు అట్లానే కలుపుతూ వేపుకుంటే రెడీ అయిపోయినట్లే. కొద్ది కారం పొడి, ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. నేను కుక్కర్లో రాగి సంగటి పెట్టిన అట్లానే మనకి ఇది జొన్న సంగటి చేసిన మనం కాస్త వాటర్ తక్కువ వేసుకొని సిమ్లో పెట్టినట్లయితే చక్కగా ఉడికిపోతుంది. నేను ఒక గ్లాస్కి ఇంకోసారి అది కూడా చూపిస్తాను. ఒక గ్లాస్కి 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. రైస్ కడిగినట్టే శుభ్రంగా కడిగేసి కొద్దిగా చిటికెడంత రాళ్ళు ఉప్పేసి 3 గ్లాసుల వాటర్ పోసి సిమ్లో పెట్టి ఉడికించాను. ఒక్క విజిల్ రాగానే స్టవ్ బంద్ చేసి చల్లగా అయిన తర్వాత కలిపేసుకుంటే ఇలా ముద్దలాగా అయిపోతుంది. కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టుకుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తినవచ్చు. వేడి వేడి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది జొన్న సంగటి. దీంట్లోకి కొద్దిగా టమాటా పచ్చడి, ఫుల్గా నెయ్యి, మనకి ఇప్పుడు చేసుకున్న కర్రీ కూడా వేసుకున్నాను. అది రైస్లోకైనా ఇట్లా జొన్న దాంట్లోకైనా బాగుంటుంది. సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా బాగుంటుంది. బెండకాయ, క్యారెట్, పచ్చి కొబ్బరి, చామాకు అదిరిపోయిందండి. ఎవరికైనా నచ్చితే సైడ్ డిష్గా చాలా బాగుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోయింది.